హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విజయవాడ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ఈసారి మట్టి గణపయ్యని తెచ్చాము. పండగ అంటేనే మనందరం ఫస్ట్ గడపలకి బొట్లు పెట్టి దాని తర్వాత మామిడాకు తోరణ కడతాం కదా. దేవుడి పటాలు అన్నిటికీ బొట్లు పెట్టేసిన తర్వాత మా చిట్టి బొజ్జ గణపయ్యని తీసుకొచ్చి బొట్లు పెడుతున్నాను. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వినాయక చవితి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను. అసలు వినాయక చవితి అంటేనే సందడి కదా. ఇంట్లో వినాయకుడు ఉన్నాడని గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి వినాయకుడి దగ్గర కూర్చొని వినాయకుడిని ఎంతమంది చూస్తూ ఉంటారు? మీరు ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ చేయండి. వినాయకుడికి బొట్లు పెట్టిన తర్వాత అయితే ఒక తమలపాకు మీద పసుపు కుంకుమ వేసి బియ్యం వేసి దానిపైన వినాయకుడిని కూర్చోపెట్టాము. మాకైతే ఒక మిరాకిల్ జరిగింది ఫ్రెండ్స్. అంటే వినాయకుడికి వెనకాల గరికాను ఇంకా జిల్లేడు పూల మొక్కలు పైన మీరు ఆరెంజ్ కలర్ పూలను గమనిస్తున్నారు కదా, అక్కడి నుంచి ఒక్క పువ్వు మాత్రం వినాయకుడి మీద వచ్చి పడింది ఫ్రెండ్స్. మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేమైతే ఆ పువ్వు అక్కడ పెట్టలేదు, వినాయకుడిని పెట్టంగానే ఆ పువ్వు వచ్చి వినాయకుడి పైన పడింది. మేము అప్పుడైతే ఇంకా వినాయకుడు మా ఇంట్లో ఉన్నాడు, చిట్టి గణపయ్య అని అనుకున్నాము. అసలు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. తర్వాత అయితే వినాయకుడికి నైవేద్యంగా అయితే మేము కేసరి చేసాము. అక్కడ వినాయకుడి ముందు ప్లేట్లో లడ్డూలు చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి. అదైతే నేను కేసరితోనే రౌండ్గా చేసి అక్కడ పెట్టాను వినాయకుడి ముందు. ఇవైతే నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండ ఒకటి, ఇంకా బియ్యపిండి బెల్లం కలిపి చేసిన ఉండలు. ఇవైతే మేము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడతామన్నమాట. ఇంట్లో అయితే వినాయకుడిని మొత్తం రెడీ చేసేసి గుడికి వచ్చాము. మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఆమె దగ్గర తమలపాకు పెట్టి మేము చేసాం కదా ఆ ఉండలు, అవి సుబ్రహ్మణ్య స్వామి అనే అనుకుంటాం మేము. అందుకే దానిలోకి జంజం కూడా వేసి పూలు పెట్టి ఇంకా అక్కడ ప్రమిదలోకి మేము కొన్ని పాలు పోసిన తర్వాత మిగిలిన పాలు ప్రమిదలోకి పోస్తాం. ఎందుకు ఇలా చేస్తామంటే మా నాయనమ్మ వాళ్ళ నుంచి ఇదే పద్ధతిలో వస్తుంది కాబట్టి మేము ఈ పద్ధతి పాటిస్తాం. సుబ్రహ్మణ్య స్వామికి అయితే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి తర్వాత దీపం అయితే వెలిగించాము. దాని తర్వాత ఇంకా అక్కడ పెట్టిన స్వామికి పూలు పెట్టి జంజం వేసి ఇంకా ధూపం వెలిగించాము. ఇంకా దాని తర్వాత ఇంకా మేము ఫ్యామిలీ మొత్తం పాలు పోసామన్నమాట. మేమైతే పసుపు దారాలు ఒక 4 తీసుకెళ్తామన్నమాట. అలాగే 4 చామంతులు దానికి కట్టి మేము చేతికి కట్టుకుంటాము వినాయక చవితి రోజు. కొద్దిసేపు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంచిన తర్వాత మేము గుడిలో కూర్చొని దాని తర్వాత ఆ తాడ్లు తీసుకొని కట్టుకుంటాము చేతికి. మేమైతే ఇంట్లో ఆ పూజ వినాయకుడిని చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. శివాలయం అయితే మూసేశారు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేసుకొని అయితే వచ్చేసాము. సుఖకర్త దుఃఖహర్త వార్త విఘ్నాచి నుర్వి పుర్వి ప్రేమ కృపా జయాచి. మేము చేసిన ఉండలు అవన్నీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కొద్దిసేపు ప్రసాదంగా పెట్టేసి తర్వాత మేము ఇంటికి తెచ్చుకుంటాము. ఆ దారాలేమో ఇలాగ చేతికి కట్టుకుంటాము. శివాలయం దగ్గర అయితే మాకు గోమాత కనిపించింది. ఇంకా ఈరోజు పెడితే మంచిది కదా అని చెప్పేసి గోమాతకు ఒక అరటిపండు పెట్టాము. మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాడు కదా. ఆలయం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చి పూజ చేసుకొని వినాయకుడి నైవేద్యాలు పెట్టేసి హారతి ఇచ్చి అన్నం పెట్టుకొని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ విజయవాడ మధు.